హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి నిన్న వ్లాగ్ పోస్ట్ చేయలేదు కదా, నిన్న వంట ఏం చేయలేదు. అందుకే దోశ పిండి, ఇడ్లీ పిండి అంతా బ్యాటర్ అంతా పట్టి పెట్టేశాను. ఇంకా వచ్చేసరికి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి బెండకాయ ఫ్రై, అలాగే వచ్చేసరికి పచ్చిమిర్చి చట్నీ చేశాను. పచ్చిమిర్చి అయితే చట్నీ అయితే పప్పు ఎట్లా ఉందో అట్లా ఉందండి. పచ్చిమిరపకాయలు తెల్లవి ఉంటాయి కదా, దాంతో చేశాను. అసలు కారం అనేది లేదు, చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలైనా తినచ్చు, అంత బాగా ఉంది. ఇంకా వచ్చేసరికి నిన్న దోశపిండి, ఇడ్లీ పిండి పట్టాలని చెప్పాను కదా, ఈ మినపప్పు వచ్చేసరికి అమ్మ వాళ్ళు పంపించినాయి. అమ్మ వాళ్ళు పండించినారు ఊర్లో, మా అమ్మ వాళ్ళు పండించినవి మినపగుండ్లు. సో ఇదైతే కొంచెం మంచిది, కాకపోతే ఏంటంటే టైం పడుతుంది అదంతా క్లీన్ చేయాలంటే ఆ పొట్టంతా. సో ఇంకా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.